తప్పు చేసినప్పుడు చట్టం ఎవరికి చుట్టం కాదు కదా. వాస్తవం అట్లనే ఉండాలి. ఇప్పుడు తప్పు చేసిన వెనకేసుకొని వస్తున్నావు అంటే నువ్వు కూడా తప్పు చేసినట్టే కదా. 100% మన కొడుకే కావచ్చు, మన తండ్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, తప్పు చేసిన వాడికి బరాబర్ శిక్ష విధించవలసి. అది వట్టజానయ్య, మేనం మా యాకన్ననో ఇంకోరో కాదు. నిన్న టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా రజనీ కుమార్ యాదవ్ అన్నతో కూడా మాట్లాడడం జరిగింది. 100% ఏం జరుగుతుందో బీసీలను అణచివేత ధోరణిలో నడుస్తుంది అని రజనన్న చెప్పిండు. బట్ బీసీలను అణచివేస్తున్నారా, ఓసీలను అణచివేస్తున్నారా అని పక్కన పెడితే తప్పు చేసిన వాడు 100% లోపలికి వెళ్ళాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంటది. అది మేనం షామ్ అయినా, మల్లన్న అయినా, రజనన్న అయినా, జానన్న అయినా, మా యాకన్న అయినా, ఎవరైనా చట్టానికి అతిథులు కాదు. కొంచెం వెనక ముందు బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే ఓ వారం రోజులు అటు ఇటు కానీ 55 రోజుల పాటు జైల్లో ఉన్నాడు. తప్పదన్నా, 55 రోజుల పాటు జైల్లో ఉన్నాడు. ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంటది అని చెప్పుకోవచ్చు. ఒకసారి రిజర్వేషన్ల దగ్గరికి పోదాం. మరి రిజర్వేషన్ల ఆ ఉద్యమం ఎంత తారస్థాయికి చేరిందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. రిజర్వేషన్ హటావో ఆందోళన్, సిజేపీ తరహా మరో ఆన్లైన్ ఉద్యమం. ఇప్పుడు మారింది, వ్యవస్థ మారింది, జనజీవత మారింది. పెద్ద పెద్ద సభలు సంస్కారాలు పెట్టిన అవసరం లేదు, పెద్ద పెద్ద పర్మిషన్లు తీసుకొని జింకానా గ్రౌండ్లో అటువంటి మైదానంలో పెట్టిన అవసరం లేదు. ఆన్లైన్ చేతిలో ఫోన్ ఉందా, దానికి ఇంటర్నెట్ ఉందా, సాలిగా దుమ్ము దులుపుతున్నారు. రోజుల వ్యవధిలోనే లక్షల్లో ఫాలోవర్లు. కుల ఆధారిత రిజర్వేషన్లు రద్దు చేయాలనే డిమాండ్. వన్ నేషన్ వన్ ఐడెంటిటీ ఇండియన్ దీర్ఘకాలిక లక్ష్యం. సమస్య ఆధారిత ఉద్యమాలు ఆన్లైన్ వేదికగా పుట్టుకొస్తున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ ఉద్యమం విజయవంతమైన నేపథ్యంలో మరో కొత్త ఉద్యమం ఇన్స్టాగ్రామ్లో ఊపందుకున్నది. కుల ఆధారిత రిజర్వేషన్లు రద్దు చేయాలని, ఈ రిజర్వేషన్లను చాలా మంది విద్యార్థులు ఈ రిజర్వేషన్లతో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని రిజర్వేషన్ హటావో ఆందోళన్ ముందుకు వచ్చింది. మీన్స్ RHA. ఈ హ్యాండిల్కు రోజుల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో ఫాలోవర్లు పెరిగారు. ప్రస్తుతం ఈ ఖాతా ఫాలోవర్లు 52 లక్షలకు పెరిగారు. తమ ఉద్యమానికి ఏ పార్టీ మద్దతు లేదని, ఇది కేవలం రిజర్వేషన్ విధానాన్ని వ్యతిరేకించే సాధారణ పౌరుల మద్దతుతో నడుస్తుంది అని ఇక్కడ చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద రిజర్వేషన్లు మాత్రం రద్దు చేయాలి, కుల ఆధారిత రిజర్వేషన్లు రద్దు చేయాలని ఒక ప్రతిపాదన మాత్రం తీసుకొచ్చిండ్లు. అది ఏంది అనేది పూర్తి స్థాయిలో చూద్దాం. దాంతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది కూడా చూద్దాం. నడుస్తున్న ఉద్యమం అని ఆ ఖాతాలో వీడియోలో పేర్కొన్నారు. ఈ ఖాతాలో చదువుకో, పోరాడు, సమీకరించు అనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నినాదాన్ని పేర్కొనడం గమనార్హం. అన్ని కులాలు సమానమని, ఇదొక్కటే తమ ఆశ అని జై హింద్ అంటూ ఖాతా బయోలో రాసుకొచ్చారు. గతేడాది అక్టోబర్లో ఆ ఖాతా మొదలవగా మొన్నటి సిజేపీ ఉద్యమం తర్వాత ఈ ఖాతాకు తాకిడి పెరిగింది. ఇండియన్ ఆర్మీ ఖాతాను మాత్రమే అనుసరిస్తున్న ఈ రిజర్వేషన్ హటావో ఆందోళన ఏ పార్టీతోనూ సంబంధం లేదని ఏ పార్టీతోనూ సంబంధంలో లేదని ఓ పోస్ట్లో పేర్కొన్నారు. మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, చాలా మంది పౌరుల్లాగానే మేము కూడా బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ వ్యవస్థలో సమూల మార్పులు వస్తాయని ఆశించాం. కానీ బీజేపీ అందులో విఫలమైంది. కాబట్టి రిజర్వేషన్ విధానాలు మరింత పరిణమించి విస్తృతమయ్యాయి అని ఓ పోస్ట్ వివరించింది. తాము విధానపరమైన ప్రతిపాదన చేస్తున్నామని, కుల ఆధారిత వివక్షను తొలగించడమే లక్ష్యం అయితే నిత్య ప్రజా జీవితంలో కుల గుర్తింపు అవసరాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని ఈ రిజర్వేషన్ హటావో ఆందోళన్ తెలిపింది. ఎవరు జాట్, ఎవరు గుర్జార్, ఎస్సీ, ఎస్టీ ఇలా గుర్తించబడొద్దని, కులాన్ని ప్రదర్శించుకోవడం ఇల్లీగల్ చేయాలని సూచించింది. ప్రభుత్వ దరఖాస్తులు, అడ్మిషన్లు, ఉద్యోగ పత్రాలు మరో దాంట్లోనైనా కులాన్ని గుర్తించే అవసరం లేకుండా చేయాలని తెలిపింది. తమ దీర్ఘకాలిక లక్ష్యం వన్ నేషన్ వన్ ఐడెంటిటీ ఇండియన్ అని వెల్లడించింది. తమ స్లోగన్ రిమూవ్ రిజర్వేషన్, రిమూవ్ క్యాస్టిజం అని వివరించింది. ఎట్లుంటుందన్న అంటే రిజర్వేషన్లు పోవాలి కులాల పరంగా. ఇప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్, ఎస్టీలకు రిజర్వేషన్, బీసీలకు రిజర్వేషన్, దీనికి మించి ఓబీసీ రిజర్వేషన్ 10%, ఇది పోవాలి అనేది వాళ్ళ ప్రధాన డిమాండ్గా ఉన్నది. ఎట్లా చూస్తారు దీన్ని? ఇది పోవాలంటే రిజర్వేషన్లు ఇచ్చినా కూడా అన్న ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు అగ్రవర్ణ కులాలకే ఉద్యోగాలు కానీ ఏ రిజర్వేషన్, ఇప్పుడు ఎస్సీ ఉన్న రిజర్వేషన్ నుంచి కూడా ఎస్సీ సర్టిఫికెట్లు ఇక్కడ వాళ్ళు సృష్టించుకొని ఆ ఎస్సీని నేనే ఎస్సీ అన్నట్టుగా కూడా ఉద్యోగాలు సంపాదించడం చాలా ఉన్నాయన్న. ఈడబ్ల్యూఎస్సీ రిజర్వేషన్ పెట్టి కూడా అందులో రెడ్డి కానీ, ఎలమ కానీ, ఓసీ నుంచి ఎక్కువ శాతము
ఉద్యోగాలు పొందడం జరిగింది. అయితే దీనివల్ల ఏంటంటే రిజర్వేషన్ ఇవ్వడం ఓకే బాగానే ఉంటుంది. రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లలో కూడా ఈ ఓసీలు ఇప్పుడు ఓసీ వాళ్ళకే ఎక్కువ శాతం ఉద్యోగాలు పొందే ఆస్కారం ఉంది. ఈడబ్ల్యూఎస్తేనో వాళ్ళకే ఎక్కువ అవుతాయి. ఇది ఏమైతే ఇప్పుడు చిన్న కులాలు కానీ ఎస్సీ ఎస్టీ ఇది నార్మల్ గా కాదు. ఇది ఎంతమంది ఫాలోవర్స్ చూడు, 3.8 మిలియన్ ఫాలోవర్స్. ఓన్లీ ఇండియన్ ఆర్మీని మాత్రమే ఫాలో అవుతుంది ఈ పోస్ట్. అవును, రిజర్వేషన్ హటావో మూమెంట్ ఇది. రిజర్వేషన్ హటావో ఆందోళన్ RSA. వీళ్ళు బ్యాక్ బై సిటిజన్ హూ బిలీవ్ రీఫార్మ్ డిజర్వ్స్ ఏ వాయిస్, ఎడ్యుకేట్, అజిటేట్, ఆర్గనైజ్ అని పెట్టుకున్నారు. పీయూష్ మిశ్రా అంట. సరే, ఏది ఏమైనప్పటికీ 3.8 మిలియన్ ఫాలోవర్స్, కేవలం 106 పోస్టులకు 3.8 మిలియన్ ఫాలోవర్స్ మాత్రం పెరిగిందని చెప్పుకోవచ్చు. నిజంగానే అంటే చాలామంది, నేను చూసినంత వరకు చాలామంది మేధావి వర్గం. ఇప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్లు ఇస్తున్నాం, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తున్నాం, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నాం, సెంట్రల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నాం అని చెప్పడం వరకు కనుక తప్ప ఎస్సీ బిడ్డ సపోజ్ ఒక 40 మార్కులు వచ్చినాయి అనుకో, ఎస్సీ బిడ్డకు 40 మార్కులు వస్తే ఆయనకు ఉద్యోగం రావట్లేదు. కానీ అగ్రవర్ణ బిడ్డలకు 35 మార్కులు వస్తే ఉద్యోగాలు వస్తున్నాయి అనేది ఆరోపణలు ఉన్నాయి. అది చాలా వరకు నిజం అవుతున్నాయి. వై? బికాజ్ అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో 10% రిజర్వేషన్లు వీళ్ళు కొట్టుకుపోతున్నారన్న చర్చ ఇక్కడ జరుగుతూ ఉంది. నిజంగానే ఒకవేళ కుల ఆధారిత రిజర్వేషన్లు క్లోజ్ చేసి 1 నేషన్ 1 కంట్రీ 1 రిజర్వేషన్ విధానం తీసుకొస్తే ఇప్పుడు ఓసీలకు ఎంత ఉందన్న? దాదాపు 10% రిజర్వేషన్ ఉంది ఈడబ్ల్యూఎస్. ఇదే జరిగితే వీళ్ళు 2% పడిపోతారు. కానీ వాస్తవంగా ఉన్నది ఎంత? 5%. వీళ్ళు 2%. అట్లయినా కూడా ఇంకా 3% ఎక్కువనే ఉంటుందన్న వాళ్ళకి. ఇక్కడ బీసీల విషయానికి వస్తే ప్రజెంట్ 23% రిజర్వేషన్లు ఉన్నది. ఇక అది కాంగ్రెస్ ఎప్పుడు ఇస్తుందో తెలియదు, ఏమి ఇస్తుందో తెలియదు. 42% రిజర్వేషన్లు అన్నది కాంగ్రెస్, 42% రిజర్వేషన్లు అన్నది. కానీ ఈ విధంగా ఇది ఫాలో అయితే మాత్రం, రిజర్వేషన్ హటావో విధానం ఫాలో అయితే మాత్రం ఇక్కడ దాదాపు 52% బీసీలకు రిజర్వేషన్లు పెరిగే ఛాన్స్ మాత్రం ఉంటుందని చెప్పుకోవచ్చు. 52% రిజర్వేషన్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎస్సీలకు ఓవరాల్ ఎస్సీలకు 15% ప్రజెంట్ నడుస్తూ ఉంది. ఎస్సీలు కూడా దాదాపు 23% రిజర్వేషన్లు పొందే ఛాన్స్ మాత్రం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సరే, పేదరికం వాస్తవంగా ఏంటంటే ఏ సర్వే చేసినా, మీరు ఏ సర్వే అయినా చేయండి, ఓసీలకు తగ్గుతుంది ఇక్కడ, బీసీలకు పెరుగుతుంది ఇక్కడ, ఎస్సీలకు పెరుగుతుంది, ఎస్టీలకు కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ పెరిగే ఛాన్స్ మాత్రం ఉంటుంది. ఓవరాల్గా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా, ఏ సర్వేలు చేసినా కూడా అణగారిన బిడ్డలు అంటే తిండికి గతి లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్న ఎవరు ఉన్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీలలోనే. దాంట్లో కూడా అణగారిన కులానికి చాలా తక్కువ. వాళ్ళ వారికి అసలు రిజర్వేషన్ అంటే ఏంటో తెలియని గ్రామాలు కూడా ఉన్నాయి, ప్రజలు కూడా ఉన్నారన్న. ఇప్పటి వరకు ఇప్పుడు 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి కూడా వాళ్ళు అణగారిన కులాలు అంటే ఎస్సీ ఎస్టీలు కావచ్చు, అడవిలో ఉండేవాళ్ళు, కోయగి, వీళ్ళందరూ ఉన్నారు కన్నా. వీళ్ళందరూ అదే స్థితి, వాళ్ళకి చదువు లేదు. ఇప్పటి వరకు కొన్ని దిక్కులు అసలు రేషన్ కార్డు ఏంటో కూడా తెలియదు అన్న, ఆధార్ కార్డు ఏంటో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. భారతదేశం కానీ తెలంగాణ కానీ ఎంతో అభివృద్ధి చెందుతున్నారు అనేది ఏం లేదన్న. ఎక్కడ దక్క ఉన్న రిజర్వేషన్ అనేది మళ్ళీ వీళ్ళే ఓసీలు అగ్రవర్ణ కులాలకే. ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెట్టుకొని కూడా దాంట్లో ఉన్న రిజర్వేషన్ కూడా వీళ్ళే తీసుకుంటారు. దానివల్ల ఇప్పుడు కొంత ఎవరికి లేదన్న వాస్తవానికి. అసలు గ్రామాలు కొన్ని గ్రామాలు, మారుమూల గ్రామాలు, అడవులలో ఉన్నాయి చూసుకుంటే, అడిపోతే అయితే వాళ్ళకి అసలు విద్య లేదు. మొన్న పోయినాం కదా నల్లమల ఫారెస్ట్ సైడ్ పోతే వాళ్ళకి అసలు ఇక్కడే ఉన్నామా మనం అనిపించింది. ఉన్నాను అసలు వాళ్ళకి అసలు బస్ సౌకర్యం ఉండదు, దారి కరెక్ట్ ఉండదు. మరి ఇప్పుడు వస్తున్న బడ్జెట్ అంతా ఎక్కడ పోతుందో తెలియదు అన్న. దాదాపు ఇప్పుడు ఎస్టీల రిజర్వేషన్ కూడా 10% ఉంది ప్రజెంట్. ఎస్టీల రిజర్వేషన్ కూడా 10% ఉంది కాబట్టి దాదాపు ఒక 20% పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది అనే చర్చ జరుగుతుంది. ఇక్కడ ఒక 20% కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మొత్తం మీద రిజర్వేషన్ హటావో ఉద్యమం భారీ ఎత్తున జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. దాని ద్వారా మేధావి వర్గాలు మంచి జరుగుతుంది అని చెప్తా ఉన్నారు, మంచి జరుగుతుంది అని చెప్తా ఉన్నారు మేధావి వర్గాలు. కదా క్లోజ్ చేయండి, పక్కన నేను చేస్తాను.
మేధావి వర్గాలు చేస్తూ ఉన్నారు. బట్ అది ఎంతవరకు పోతుంది ఏది అనేది కూడా చూడాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ రిజర్వేషన్ హఠావా ఉద్యమంతో ముందుకు వెళ్తూ ఉంది, కొత్త చర్చకు దారి తీస్తూ ఉంది అని కూడా చెప్పవచ్చు. ఈ విషయంలో మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇది రిజర్వేషన్ హఠావో ఉద్యమం. దాని ద్వారా ఒకవేళ తీసేస్తే కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలకు మంచే జరుగుతుందని ఈ వర్గాలలో ఉన్న మేధావులు మాత్రం అనుకుంటున్నారు. చాలామంది బీసీ రిజర్వేషన్ల పైన బుక్కులు రాసేళ్ళు, ఎస్సీ రిజర్వేషన్ల పైన బుక్కులు రాసేళ్ళు, పుస్తకాలు రాసేళ్ళు, ఎస్టీ రిజర్వేషన్ల పైన పుస్తకాలు రాసేళ్ళు. మళ్ళీ ఎస్టీలలో ఆదివాసీ బిడ్డలు అడవులకి అవుతూ ఉంటే లంబాడి బిడ్డలన్నీ ఆదివాసీ బిడ్డల రిజర్వేషన్లు కొట్టుకపోతున్నారని ఆదివాసీ బిడ్డలు దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యం మాత్రం ఉంది. వాస్తవంగా అదే జరుగుతుంది. ఓపెన్గా మాట్లాడుకోవాలంటే అదే జరుగుతుంది. వాళ్ళేమో చదువుకు దూరం, అడవికి దగ్గరలో, వాళ్ళకి అసలు సమాజంతో సంబంధం లేకుండా బ్రతుకుతుందో ఆ రిజర్వేషన్లో లంబాడి బిడ్డలు పైకి వస్తున్న అట్లాంటి ఏరియాలో ఎమ్మెల్యే ఏదో మా ఎమ్మెల్యే కదా గెలిపించిన కూడా ఆ ఎమ్మెల్యే కూడా అటు పోడాను అటు పోడు. అసలు వీళ్ళకి ఏం వస్తున్నది, బడ్జెట్ ప్రకారంగా ఏమి ఇస్తున్నారు, వీళ్ళకి ఇవ్వాలన్నా ఇవ్వద్దని కూడా తెలియదు. ఏం అవసరం లేదు వాళ్ళకి. వాడు వస్తాడు, ఇక్కడ వచ్చి ఉంటాడు. కాదు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇస్తారు, అన్ని ఇస్తారు కాబట్టి ఇక్కడ వచ్చి ఇక్కడనే ఉంటాడు హైదరాబాద్లో.